బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి, అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ షోలో టాప్ 6లో నిలిచిన వాళ్లతో పాటు విన్నర్, రన్నర్ అప్లను ఎవ్వరూ మర్చిపోలేరు. కేవలం విజేతలుగా మాత్రమే కాదు, ఆ తర్వాత జరిగిన అనేక విషయాల గురించి కూడా అంతా గుర్తుపెట్టుకుంటారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, రన్నర్ అప్గా నిలిచిన అమర్దీప్పై, ఆయన కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మరికొంతమంది కార్లను సైతం పగలగొట్టారు. ఆర్టీసీ బస్సులను సైతం వదలలేదు. దీనిపై పెద్ద ఎత్తున గొడవ కూడా జరిగింది. అశ్విని, గీతూరాయల వంటి వాళ్ళు కూడా తమ కార్లు పగలగొట్టిన వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అలాగే తెలంగాణ ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేసినందుకు గాను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన అభిమానులపై కూడా చర్యలు తీసుకోవాలని చాలామంది కోరారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పోలీసులు పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2-3 రోజులకు ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అయితే ఇంత పెద్ద గొడవ జరగడం, ముఖ్యంగా అమర్దీప్ను టార్గెట్గా చేసుకుని జరగడం అందరికీ తెలిసిందే. అయితే ఎవరెవరో పోలీసులకు ఫిర్యాదు చేసినా అమర్దీప్ మాత్రం తనపై జరిగిన దాడికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దీంతో వీరిపైనే నెగిటివిటీ పెరిగింది. కావాలనే వారు దాడి చేయించుకున్నారని, అందుకే వారిలో ఒక్కరికి కూడా గాయాలు కూడా కాలేదని కూడా పెద్దగా చర్చ సాగింది. అయితే దీనిపై అమర్దీప్ తొలిసారిగా స్పందించాడు. అమర్దీప్ స్నేహితుడు నరేష్ లొల్లా యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాడు. తనపై దాడి జరిగిన క్షణం తనకేం అర్థం కాలేదని, అప్పుడే తాను కారు దిగిపోతానని గొడవ చేసినట్లు గుర్తు చేశాడు. భార్య, తల్లిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్తే చాలని నరేష్ లొల్లాను అడిగినట్లు వివరించాడు. ఆ క్షణం తన ఫ్యామిలీని సేవ్ చేయడమే తనకు కావాలనిపించిందని చెప్పుకొచ్చాడు. అందుకే రెచ్చగొట్టే మాటలు కూడా మాట్లాడలేదని, ఆ గొడవను మరింత పెద్దది చేయడం కూడా ఇష్టం లేకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదని వివరించాడు. అలాగే అందరూ తన వల్లే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడని అనుకున్నారని, అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చాడు. అసలు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవ్వడానికి కారణం ఆయన పోలీసులు చెప్పిన మాట వినకపోవడమేనని, పోలీసులపైనే ఫైర్ అవ్వడం, పరిస్థితి చేయి దాటిపోవడం వల్లే అరెస్ట్ అయ్యాడని వివరించారు. ఇప్పటికైనా తన ఫ్యామిలీ జోలికి రావద్దని, కావాలంటే తనను ఎంతైనా ట్రోల్ చేసుకోవచ్చని, ఏమైనా అనొచ్చని అమర్దీప్ స్పష్టం చేశాడు. తాజాగా వచ్చిన ఈ ఇంటర్వ్యూని చూసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.